అయినా సరే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఈ దుష్ప్రచారాన్ని విడిచిపెట్టట్లేదు. ఇంకా కట్టుకథలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గిస్తున్నాము అనుకుంటూ ఈ రాష్ట్రంలో కాదు దేశంలోని అదే ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని విశిష్టతని తగ్గిస్తున్నామని ఆలోచన వాళ్ళకి ఎందుకు లేదో అర్థం కావడం లేదు. ఇంకా కట్టుకథలు ఎంతకాలం మీరు ప్రచారం చేస్తారని అడుగుతున్నాను. ఒక పక్క ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా ఇది మేము ఇచ్చింది పూర్తిగా దీన్నే నమ్మడానికి లేదని కూడా వాళ్ళే చెప్పారు. మదురై కోర్టు ఈ మధ్యనే ఒక తీర్పు కూడా చెప్పింది. ఒకే శాంపుల్ని కింగ్స్ ల్యాబ్లో చెన్నైలోను అదేవిధంగా మరొక ల్యాబ్లోనూ 2 చోట్ల టెస్ట్ చేస్తే 2 వేరువేరు నివేదికలు ఎలా వచ్చాయి? ఒక చోట కల్తీ జరిగిందని, మరొక చోట జరగలేదని, ఎందుకు ఈ విధంగా వ్యత్యాసాలు వచ్చాయి? కేంద్ర క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ పరిశోధనా ఫలితాలు ఎందుకు విడుదల చేయట్లేదని కూడా ఆ రోజు అడగడం జరిగింది. నేనేం చెప్తూ ఉన్నానంటే ఇవాళ సిట్ వేశారు. సిబిఐ ఆధ్వర్యంలో సిట్ని కొత్త విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించిన తర్వాత 2 సిబిఐ అధికారులు, 2 రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన అధికారితో కలిపి 5గురితో ఒక కమిటీని నియమించి దీంతో ముందుకెళ్ళమని చెప్పింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ విష ప్రచారాన్ని ఆపడం లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జూలైలో సంఘటన జరిగితే సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జంతు కొవ్వులు కలిసినాయని చెప్పి మాట్లాడతారు. మరోపక్క అసలు కలవలేదు, కలిసిన వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిన నెయ్యిని మేము వినియోగించలేదని పదే పదే ఈవో చెప్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా అదే నివేదించారు. ఎందుకింత ప్రభుత్వాది నేతగా ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఎందుకు చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా చెప్పింది నిన్ననే, దేవుని రాజకీయాల్లోకి లాగొద్దు, రాజకీయ డ్రామాలు పొలిటికల్ డ్రామాలు వేయొద్దు, ఇంకా ఈ సంఘటనని రాజకీయం చేయొద్దని చాలా గట్టిగా చెప్పింది. ఎందుకంటే కోట్లాది భక్తుల మనోభావాలు దీంట్లో ముడిపడి ఉన్నాయని. ఇకనైనా దాన్ని గౌరవించి మీరు దీన్ని రాజకీయం చేయడం మానేసి అసలు విషయానికి రండి. డైవర్షనల్ పాలిటిక్స్ని ఇంకా పక్కన పెట్టండి. మీరు లడ్డూతో ఏమేమి డైవర్ట్ చేశారనేది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏమేమి డైవర్ట్ చేయాలని ప్రచారం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళు మేము అడుగుతున్నాం, మీరు ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఇంత దుర్మార్గమైన పద్ధతిలో వెళ్తున్న రాజకీయ పార్టీ ఏదీ లేదని ఇతర రాష్ట్రాలు కూడా అనుకునే విధంగా మీరు ప్రవర్తిస్తూ అసలు విషయాల్ని, ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారు అని సందర్భంగా చెప్తున్నాను. అసలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఏ దిశగా నడిపిస్తూ ఉన్నారో మీకైనా అర్థమవుతుందా అని ప్రశ్నిస్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ దిశగా అడుగులు వేయండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఒక పక్క వరదలో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలు, లక్షలాది ఎకరాల్లో పంట నష్టం, వాళ్ళని మీరు పట్టించుకోలే. అదేవిధంగా ఇసుక తీవ్రమైన కొరత ఉంది. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు చాలా అధికంగా పెరిగిపోయాయి. విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయడానికి అడుగులు పడుతూ ఉన్నాయి. సుమారు 4,000 మంది వర్కర్స్ని, కార్మికుల్ని తొలగించారని ఆందోళన జరుగుతూ ఉంది. మరోపక్క మెడికల్ కాలేజీ సీట్లు తగ్గిపోయినాయి. ఇంకోవైపు వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోవైపు అతివృష్టి అనావృష్టితో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. ఇదే కాకుండా నిరుద్యోగం రూపుమారే వ్యవహారం పక్కన పెడితే ఉన్న ఉద్యోగుల్ని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మంది ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల్ని రోడ్ల మీద స్వేచ్ఛగా తిరగలేవనే పరిస్థితి. పొంగనూరులో చాలా దయనీయమైన సంఘటన జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక 7 ఏళ్ల అంజుమ్ అనే చిన్న పాప
ఆమెని కూడా హత్య చేశారనంటే హృదయ విదారకంగా. ఇదే కాదు, ఈ మధ్యకాలంలో ఎంతమంది మహిళల మృతదేహాలు దొరికాయి, ఎంతమంది యువతుల్ని రకరకాలుగా వేధించిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, ఎంతమందిని హత్య చేసిన సంఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయినా సరే ఈ ప్రభుత్వం చీమకుట్టినట్టు లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు అని అనిపిస్తూ ఉంది. ఒక ప్రజా పార్టీగా ఒక ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతున్నామని మీరు అనుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా ఎందుకు మీరు గాలికి వదిలేశారని అడుగుతున్నా. ఈ సమస్యలన్నింటినీ గాలికి వదిలేసి మాది మంచి ప్రభుత్వం అని మీరు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం అని మీరు కాదు చెప్పాల్సింది, ప్రజలు చెప్పాలి. మనకు మనం బాజాలు వాయించుకుంటే అది నిజమని నమ్మే రోజులు పోయినాయి. ఇది మంచి ప్రభుత్వమా ముంచే ప్రభుత్వమా ప్రజలకి అర్థమవుతూ ఉంది. మీరు విస్మరించిన ప్రజా సమస్యల్ని ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ విస్మరించదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మీరు పట్టించుకోక మేము పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా ఒక పక్క మీ లడ్డు దుష్ప్రచారం, తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వులు కలిశాయని మీరు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొడుతూనే ప్రజా సమస్యల పట్ల నిబద్ధతతో ఈ వైఎస్ఆర్ పార్టీ ముందుకు కదులుతుందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నాను. హై కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు బాధ్యతతో ప్రవర్తించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ఇవాళ మీరు ఇంకా లడ్డూ గురించి, ఇంకా దానిలో జరిగిన ఏదో కల్తీ జరిగిందని అబద్ధాన్ని ప్రచారం చేసే పనిలో ఉంటే వేలాది కాదు లక్షలాది మంది ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయనే దాన్ని కూడా గుర్తించండి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మనం చూస్తూ ఉంటే వాళ్ళ ఉల్లిపాయల ధరలు రైతు బజార్లోనే 60 రూపాయల పైన ఉన్నాయి, 75 రూపాయల వరకు కేజీకి బహిరంగ మార్కెట్లో పలుకుతూ ఉన్నాయి. 25 కేజీల బియ్యం బస్తాకి సుమారుగా 150 నుంచి 200 రూపాయల ధర పెరిగిందని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మంచి నూనె ధర పెరిగింది, వంట నూనె ధరలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ఇవన్నీ కూడా ప్రజల మీద భారం పడుతున్నా కూడా కనీసం ఇటువైపు మీరు తొలగి చూడడం లేదు. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆ రోజుల్లో నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా చూస్తున్నప్పుడు ఎక్కడైనా ఉల్లిపాయల ధరలు బాగా పెరిగితే, టమాటా ధరలు పెరిగితే బయట నుంచి తీసుకొచ్చి మార్కెట్ స్థిరీకరణ నిధి నుంచి కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టి వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకు వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వమే ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మళ్ళీ రైతుల నుంచి ధర నిలబడే విధంగా చూసి దాన్ని వేరే మార్కెట్లకు పంపించి విక్రయించిన సంఘటనలు ఉన్నాయి. చివరికి కోవిడ్ వంటి కష్టకాలంలో కూడా రైతుల్ని మార్కెటింగ్ విషయంలో ఆదుకున్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? ఎక్కడైనా ధరలు పెరిగాయని మీరు ఎక్కడైనా దాన్ని స్థిరీకరించి తగ్గించేందుకు ప్రయత్నం చేశారా అని మేము అడుగుతున్నాం. ఎందుకు మీరు ఇవన్నిటిని కూడా నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నారు? ఇవి సమస్యలుగా మీకు కనిపించడం లేదా? ఇదే కాదు, ఇసుక గురించి ఆ రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఇసుకలో పెద్దగా దారుణాలు జరిగిపోతున్నట్టుగా చూపించారు. ఇవాళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాం. ఇసుక దొరికినా చాలా అధిక ధరలకి కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఎక్కడికక్కడ భవన నిర్మాణ పనులు కూడా ఆగిపోయిన విషయం వాస్తవం కాదా అని అడుగుతున్నాం. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అల్లాడిపోతున్న పరిస్థితి నిజం కాదా అని అడుగుతున్నాం. నిన్ననే సోషల్ మీడియాలో చూసా, ఈ శాండ్ సంబంధించి ఒక రిసీట్ తిరుగుతూ ఉంది. దాంట్లో 9,276 రూపాయలు ట్రాన్స్పోర్ట్ కింద చూపించారు, మొత్తం విలువేమో 16,640 రూపాయలు చూపించారు. మరి 9,276 రూపాయలు ఇసుక